ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అడిగేది నిన్నే, చెప్పు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నానయ్యా, నిజంగా నాకేటి తెలీదు. నువ్వు అమాయకుడిగా నటిస్తే మేము అంత తేలిగ్గా నమ్మం. నువ్వేదో వెధవ పని చేసుంటావు. అందుకే వాళ్ళెవరో నీ మీద కక్షతో గంగని టార్గెట్ చేస్తున్నారు. నేను అదోనే కానీ మీరు అనుకుంటున్నట్టు ఘోరాలు మోసాలు ఏటి చేయలేదయ్యా. తాగుబోతునే ఒక్క ఆర్డర్ కోసం కక్కుర్తి పడతానే తప్ప కన్న కూతుర్ని కష్టాల పాలు చేయాలనుకోలేదయ్యా. అయ్యో ఏడవకు నాన్న. పెద్దరు పాపం మా నాన్నకేం తెలియదు అంటున్నారు కదా, ఒగ్గేయండి. నార్మల్, అసలు ఇదంతా నీ అమాయకత్వం వల్లే జరిగింది. పాపం అంట పాపం. చూడు, నీకు కన్న కూతురంటే ఎంత ప్రేమో తన్ను అడ్డం పెట్టుకొని నువ్వెన్ని వేషాలేసావో నాకన్నీ తెలుసు. గంగ పెళ్లి విషయంలో ఆ మణిగాడికి మాటిచ్చి డబ్బులు తీసుకున్నావు కదా, వాడి వెనక ఇంకెవరో ఉన్నారు. వాళ్ళెవరో నీకు తెలుసా? తెలిస్తే మర్యాదగా చెప్పు, లేదంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. అయ్యా, నేను డబ్బులు కాసిపడి గంగనాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను గాని ఆడంత దుర్మార్గుడని దొంగనా అని నాకు తెలియదయ్యా. నిజానికి ఆ రౌడీల్ని తప్ప ఇంకెవ్వరిని చూడలేదయ్యా, ఎవరిని కలవలేదు. ఒట్టయ్యా. చూడు, ఖచ్చితంగా నీ వైపు నుంచే ఏదో తప్పుంది. అందుకే వాళ్ళు గంగని టార్గెట్ చేశారు. నాకు తెలిసి ఆ మణి వెనుకున్న బాస్ ఎవరో అతని ఈ అటాక్స్ చేస్తూ ఉండాలి. కానీ అతనెవరో నీకు తెలియదంటున్నావు. సరే, ప్రస్తుతానికి నువ్వు చెప్పేది నిజమని నమ్మి వదిలేస్తున్నాను. కానీ దీన్ని నేనంత ఈజీగా వదలను. గంగ మీద జరుగుతున్న అటాక్స్కి కారణం ఎవరో తెలుసుకొని తీరుతాను. అప్పుడు అందులో నీకు బాగా ఉందని తెలిసినా, లేక గంగ జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు వేరే ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నావని తెలిసినా నిన్ను వదిలిపెట్టను. నేనుండగా గంగని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఏ ప్రమాదమైనా సరే నన్ను దాటే తన దగ్గరికి రావాలి. అట్టగనయ్యా. మైండ్ ఇట్. విన్నావుగా అయ్యా, మా రుద్ర వార్నింగ్ ఇచ్చాడంటే నీకు డెడ్ లైన్ ఫిక్స్ చేశాడన్నమాటే. ఇక మీదన్నా జాగ్రత్తగా ఉండు. ఆ వెధవల గురించి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే మాతో చెప్పు. అట్టగనయ్యా, అట్టగ.